ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం, 18 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. అందమైన ప్రయాణం అది, కానీ మృత్యువు ఏ రూపంలో పొంచి ఉందో ఆ ప్రయాణికులకు తెలియదు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మృత్యువు బస్సు రూపంలో ఇక త్రిశూలి నదిలో దూసుకెళ్ళింది. చీకటిలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 18 నిండు ప్రాణాలు నదిలో కలిసిపోయాయి. పోఖారా నుండి కాఠ్మండు వెళ్తున్న ఆ బస్సు ప్రయాణికులు పాలిట యమపాశంలా మారింది. నేపాల్లోని దాడంగి జిల్లా గజూరి సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోఖారా నుంచి కాఠ్మండు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కంట్రోల్ తప్పి పృథ్వీ హైవేపై పక్కన ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా మరొక 26 మంది తీవ్ర గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన ప్రయాణికులను సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ సైన్యం, సాయుధ పోలీసులు బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రమాద స్థలం నుండి 17 మృతదేహాలు వెలికి తీసామని, 28 మంది గాయపడినట్టు ప్రయాణికులు బస్సు నుండి రక్షించమని పోలీసులు అయితే తెలిపారు. మరో సంఘటన చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిల్లా సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం షాంపూరు గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలో కల్వర్ట్ను ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయన్నమాట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు షాంపూర్ సమీపంలో వంతెన వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఆర్తందానాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారన్నమాట.